రాహుల్ గాంధీ ఓట్ చోరీ పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి కర్ణాటకలో మహదేవ్పుర అనేటువంటి కాన్స్టిట్యున్సీని ఒక పారామీటర్గా తీసుకొని దేశమంతటా ఒక సంచలనం సృష్టిస్తే మీరు మాత్రము ఓట్ చోరీ జరిగినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు రఘునందన్ గారు. వాట్ ఈస్ యువర్ కరేజ్? మీ ధైర్యం ఏంటి అసలు? సరే, మీరు ఒక బ్రేక్ తీసుకుంటే నా ఇంట్లో ఒక ఫైల్ ఉంది, మహదేవ్పురావును రామ్టెక్ ఆయన మాట్లాడినటువంటి 2 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అసెంబ్లీలో ఉన్న ఓట్లేని, పార్లమెంట్లో ఉన్న ఓట్లేని, ఇవే కదా వారు అన్నది ఓటు చోరీ జరిగింది. అంతే. అసెంబ్లీలో మహారాష్ట్రలో పార్లమెంట్ ముందు ఎన్నికలైనాయి, పార్లమెంట్లో మాకు మంచి మెజారిటీ వచ్చింది, దాని ప్రకారం ఫైల్ తీసుకొని రా వంశీ, మహదేవ్పురం రామ్టెక్ ఫైల్ తీసుకొని. సో అసెంబ్లీకి వచ్చినప్పుడు మాకు అన్యాయం చేసేసారు, అసెంబ్లీకి వచ్చేసరికి లక్షల ఓట్లు మార్చేసారు, 51 to 52% ఆఫ్ ద ఓటర్స్ మారిపోయినారు అని చెప్పిండ్రు. ఇదే కదా రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టింది. నేను నీకు ఒక విషయం చెప్తాను, నేను 2003లో జరిగింది ఏంది సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరిగింది ఈ దేశంలో. ఇదే మొదటిసారి జరగలేదు, ఇప్పటికి 4-5 సార్లు జరిగింది. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా SIR జరుగుతుంది, జరగాలి కూడా. మీరు ఏమంటున్నారు, దొంగ ఓట్లు వస్తున్నాయి, ఓటు చోరీ వస్తుంది అని అంటున్నారు. అది ఐడెంటిఫై చేయడం కోసమే కదా సార్ జరిగేది. నీకు డోర్ నెంబర్లో ఒక ఓటు ఉంది, అది ఉన్నదా లేదా చూసేందుకు ఎవరో ఒక BLOనో వస్తున్నాడు, అట్లా వచ్చిండు, నువ్వు ఆ అడ్రస్లో లేవు, తీసేయాలన్నా ఉంచాలన్నా నీ ఓటు? ఏం చేయాలన్నా? తీసేయాలి. తీసేస్తుంది ఎన్నికల సంఘం. తీసేసినప్పుడు మీకు తెలిసింది నాకు ఇంకెక్కడా లేదు, నేను కిరాయిదారుని, ఈ ఇంట్లోకి వెళ్ళిపోయి పలానా వేరే ఇంట్లో ఉంటున్నా, నా ఓటు మార్చుకోలేదు, ఇగో నేను పలానా ఇంట్లో ఉంటున్నట్టు ఇది నా సర్టిఫికెటో రెసిడెన్సో, లేదా నా ఓటుని ఈ డోర్ నెంబర్ నుంచి ఆ డోర్కి మార్చుండ్రానో, లేకపోతే ఇదే డోర్లో నేను మీరు వచ్చిన రోజు ఊరికి పోయినా ఇళ్ళనే ఉంటా, నాకు ఈయనే ఓటు కావాలి, Form 6 ఇచ్చేయి.